హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. ఇంగ్రీడియంట్ మన మైదా తీసుకున్నాను. నేను ఒక కప్పు వచ్చి 120 గ్రాములు. నేను 2 కప్పులు మైదా తీసుకున్నాను. అంటే పావు కిలోకి 10 గ్రాములు తక్కువ అనమాట. అయితే ఒక పావు కిలో ఒక 3 కప్స్ 3 స్పూన్లు వచ్చి మైదా తీసేసి 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసేసాను దీంట్లో నేను ఈక్వల్గా. అలాగే బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తలగీసి వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి మన బేకింగ్ సోడా తలగీసి వేసుకున్నాను. అంటే మనము ఎంత బేకింగ్ పౌడర్ వేస్తే అందులో సగము బేకింగ్ సోడా వేయాలి. ఇగో అది దీన్ని 180 సెంటిగ్రేడ్లో పెట్టాను. ఇది వచ్చి బేక్ మోడ్లో పెట్టాను. ఇది 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవడం కోసం రెడీ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్లో మన పెరుగు తీసుకున్నాను నేను 1 కప్పు. ఇది బాగా బీట్ చేసుకోవాలి. నేను కొద్దిగా వేసుకొని బీట్ చేసుకోవాలి. అంతా ఒకసారి వేస్తే మొత్తం ఉండలు వచ్చేస్తుంది, నాకు కరగదు. ఇది మీరు పెరుగుతో చేసుకోవచ్చు, పెరుగుతో చేసుకోవచ్చు, మిల్క్ మేడ్తో చేసుకోవచ్చు, ఎగ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. ఇది ఉంది అది లేదు, ఎలా చేసుకోవాలి అన్న టెన్షన్ ఉండదు. అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఇందాక మనం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. కోకో పౌడరు, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ అన్నీ కలుపుకున్నాం కదా. అవన్నీ బాగా కలిసేటట్టు ఒక స్పూన్తో కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేసేసి కలిపేస్తున్నా. పిండిని అంతా ఒక్కసారి వేసుకోకుండా 3 సార్లు కొద్దిగా వేసుకో. ఇప్పుడు పౌడర్ వేసాక రౌండ్కి తిప్పిన పర్వాలేదు, కానీ అది బటర్లో మన పాలల్లో ఇది వెనిగర్ వేసి కర్డలు చేసి పెట్టుకున్నాం కదా. అది వేసినప్పుడు మాత్రము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పాలి. అంటే ఇట్లా రౌండ్గా తిప్పి ఇలా అనాలి, మళ్ళీ ఇట్లా రౌండ్గా తిప్పి ఇలాగ అనాలి. మిగతాది కూడా వేసేసానండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మన పాలల్లో వెనిగర్ కొద్దిగా వేసి పెట్టుకున్నాను కదా, అది చూడండి ఎలాగైపోయిందో. మీకు చూపిస్తాను. ఎలాగైనా పెరుగులాగా కొద్ది పగిలిపోయినట్టు అయింది. ఇదిగో చూసారా, ఇగో ఇది వేసుకొని కలిపేసుకోవాలండి.
ఇలా రౌండ్గా అనాలి, ఇలా అడ్డంగా లాగాలి, ఇలా రౌండ్గా అనాలి, ఇలా అనాలి. కట్ అండ్ ఫోల్డ్ అంటారండి ఈ మెథడ్ని. ఇలా ఇక ఇట్లా రిబ్బన్ ప్యాటర్న్లో, రిబ్బన్ టైప్లో ఇలా రావాలి. చూస్తున్నారా? ఇగో ఈ రకంగా రావాలి. వేసేసానండి. ట్యాప్ చేసుకుందాము. ఓవెన్ ఫ్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం. కాకుందాము 30 మినిట్స్ పెడదాము. 30 మినిట్స్ పెట్టానండి. 30 మినిట్స్ అయ్యాక ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. ఐసింగ్ చేయడం కోసము నేను ఒక కప్పు, సగం కప్పు వాటర్ తీసుకుంటున్నాను అండి. ఇది పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఈ కప్పులో సగం కప్పు అంటే 120 ml కప్పు ఉంది కదా, దాంతో సగం వాటర్ తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు ఒక 6 స్పూన్లు షుగర్ వేద్దాము. ఇది కొంచెం మెల్ట్ అయ్యి తీపి పట్టుకుంటే సరిపోతుంది. 2 వేసాను, 3, 4, ఇంకొకటి 5 వేసాను నేను. 4 స్పూన్లు అయితే సరిపోతాయి, కానీ నేను 5 వేసాను కొంచెం తీపి ఉండడం కోసం కేకుని. విప్పింగ్ క్రీమ్ వచ్చి ఒక కప్పు తీసుకుంటున్నానండి. చల్లగా ఉంది, ఐస్ ముక్క పడిపోయింది మొత్తం. ఒక కప్పు తీసుకుంటున్నా. ఇందులో ఏదో ఒకసారి చూద్దాం, చెక్ చేద్దామండి. ఇంకొక 10 నిమిషాలు పెట్టాలండి. ఇప్పుడు గనాష్ కోసము చాక్లెట్ని గ్రేట్ చేసుకుందామండి సన్నగా. ఇప్పుడు స్టవ్ అని తీసుకొని విప్పింగ్ క్రీమ్ని వేడి చేసుకుందామండి కొంచెము. విప్పింగ్ క్రీమ్ బదులు మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇందులో. నా దగ్గర ఇంకా ఏది ఉంటుందో వాడేద్దామని ఇది వేసేసాను. ఇది వేడైన విప్పింగ్ క్రీమ్లో నేను ఇప్పుడు తురిమి పెట్టుకున్న ఇది చాక్లెట్ వేస్తున్నా అండి. గనాష్ రెడీ అయిపోయిందండి. మీకు షైనీగా ఉండాలంటే కొంచెం బటర్ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగంత ఆలివ్ ఆయిల్ ఉంటే ఒక 1/2 స్పూన్ అంత వేసుకోవచ్చు. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకుందాము. ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ స్లోలో బీట్ చేసుకోవాలి దీన్ని. ఇగో ఇలా అయ్యిందండి, ఇలా అవుతుంది. ఇంకొంచెం బీట్ చేయాలి దీన్ని. ఫస్ట్ స్టెప్లో పెట్టాలి. ఇది స్టెప్లో పెట్టి కేక్ చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనము 3 లేయర్స్గా చేసుకుందాం. ఫస్ట్ చాక్ తోటి మార్కింగ్ పెట్టుకోవాలి.
ఇప్పుడు దీన్ని 3 లేయర్స్గా చేసుకోవాలండి. నేను మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఒకటి, రెండు, ఈ కట్ చేసిన దాంట్లోకి థ్రెడ్ని పంపించాలండి. ఇట్లా పంపించి ఈ 2 ఎడ్జ్ని పట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఒక లేయర్ ఇలా వచ్చిందండి. సెకండ్ లేయర్ కట్ చేస్తున్నాండి. 3 లేయర్స్ చేసుకుంటున్నా. అందులో ఇది సెకండ్ లేయర్. సెకండ్ లేయర్ కటింగ్ మార్కింగ్ ఉంది కదా, దాంట్లో మళ్ళీ థ్రెడ్ని పంపిస్తున్నా. ఇప్పుడు దీనిపైన కొంచెము ఇట్లా క్రీమ్ పెట్టుకోవాలండి, జారిపోకుండా. ఈ మిడిల్ది దీనిపైన పెట్టేయాలి, మిడిల్ లేయర్. ఇప్పుడు ఇదంతా ఐసింగ్ చేసుకోవాలండి. ఇట్లా షుగర్ వాటర్. తర్వాత ఏం చేయాలంటే దీనిపైన కొంచెము ఈ క్రీమ్ పెట్టాలి. మళ్ళీ ఇంకో లేయర్ పెట్టాను. షుగర్ వాటర్ వేసుకుంటున్నా. థర్డ్ లేయర్ అండి. థర్డ్ లేయర్ పెట్టేశాను. దీనిపైన మళ్ళీ షుగర్ ఐసింగ్ చేస్తున్నా. ఐసింగ్ అయిపోయిందండి. దీని ఇప్పుడు ఒక పావు గంట సేపు, ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం.